దగ్గుకు, ఆయాసానికి గాడిద పాలను తాగిస్తారు అనేది మనకు తెలిసిన విషయమే. కానీ మన దేశంలో ఆవు పాలకి, గేదె పాలకి ఉన్న ప్రాచుర్యం గాడిద పాలకు లేదు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవెడైననేమి కరము పాలు అని వేమన ఒక పద్యంలో చెప్పారు. అంటే ఆవు పాలు గరిటెడైనా సరిపోతాయి, కానీ గాడిద పాలు బిందె నిండా ఉన్నా వాటితో ఉపయోగం లేదు అన్నది దాని అర్థం. కానీ గాడిద పాలతో ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఇప్పుడు ఈ పద్యాన్ని తిరగరాస్తారేమో. గతంలో ఎలాగైతే ఆవు పాలను అమృతంగా చెప్పుకునే వాళ్ళమో, ఇప్పుడు అంతకు మించి గాడిద పాలను సూపర్ గుడ్ ఫుడ్గా చెప్తున్నారు. గరిటెడైనా గాడిద పాలు తాగాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ఇప్పుడు గాడిద పాలకు ఉన్న డిమాండ్ అలాంటిది. మరి గాడిద పాలలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయట. ఇటీవలి కాలంలో ఢిల్లీకి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ గాడిద పాలతో సబ్బుల్ని తయారు చేసి విక్రయిస్తూ అతి తక్కువ కాలంలోనే మంచి పేరు గడించింది. పైగా ఈ సబ్బులు వాడితే మరింత యవ్వనంగా మారుతారంటూ ప్రచారం చేస్తోంది. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఈజిప్టును పాలించిన రాణి క్లియోపాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆమెనే చెప్తారు. ఇలా గాడిద పాలను స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకున్న ఆర్గానిక్ కంపెనీ సబ్బుల్ని తయారు చేసింది. అయితే ఇప్పుడు వీటి గిరాకీ ఒక్క బ్యూటీ ప్రొడక్టులకే పరిమితం కాలేదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. గాడిద పాలు లో ఫ్యాట్ ఫుడ్ అని అంటున్నారు. మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ దీని సొంతమని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. రోగనిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆవు, గేదె పాలు తాగితే పడని పసిపిల్లలకు ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్. గాడిద పాలను గుర్తించటంలో మనమే కొంత వెనుకపడ్డాం. అమెరికాతో పాటు కొన్ని ఇతర దేశాల్లో ఇప్పటికే గాడిద పాలను రోజువారీగా తాగుతున్నారు. ఇంకా మన దగ్గర వాటిని తాగడానికి పనికొచ్చే పాలలా చూడట్లేదు. మన దేశంలో అతి కొద్ది మంది రైతులు మాత్రమే గాడిద డైరీ ఫార్మ్స్ మొదలుపెట్టి తమ సొంత బ్రాండ్స్తో సేల్స్ చేస్తున్నారు. 1 లీటరు 3,000 నుంచి 7,000 రూపాయల వరకు అమ్ముతున్నారు. లీటర్కు 7,000 రూపాయలు అంటే దానికి ఉన్న డిమాండ్ అర్థమవుతోంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.